నువ్వు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నావు. ల్యాండ్ ఖాళీ చేసి బయటికి వెళ్తావా లేకపోతే వీళ్లతో కలిసి జైలుకు వెళ్తావా? ధైర్యం అంటే అలా ఉండాలి. అట్రాక్టివ్ గా కనపడటం ట్రై చేయరా. ఏదో ఒక రకంగా విజయదర్కి నిన్ను కట్టబెడితే నువ్వు కోటీశ్వరుడు అవుతావురా. ఒక్క నిమిషం. ఏంటనా? లేదులే లేదులే. ఐఎమ్ సారీ, వీడి వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. అయ్యో లేదు అలా ఏం లేదు మేడం, ఒకసారి నాకు ఇవ్వండి. అరే రే 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 రే, ఓ నాన్న. అయ్యో అరే రే రే రే, ఏడోకు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఏ నాన్న చెప్పు. ఓనా కన్నా, చూడు చూడు చూడు, ఏడోకు నాన్న. ఇదిగో ఇదిగో చూడు. ఏమైందమ్మా? బాబు ఏడు పాపట్లేదు డాడీ. ఇలా ఇవ్వమ్మా. సారీ అండి, ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి బాబుని తీసుకొచ్చాను. కొత్త ప్లేస్ కదా, ఏడుస్తున్నాడు. పర్వాలేదులేమ్మా, ఒకసారి ఇలా ఇవ్వు. ఊరుకోమ్మా ఊరుకో. కమల్ ఒకసారి నువ్వు ఎత్తుకో, ఏడు పాపుతాడేమో. ఎత్తుకోవచ్చుగా. నేనా? ఎత్తుకో. ఓ నాన్నా, లే లే లే. ఓ నాన్నా, ఓంటి ఓంటి నాన్నా, ఓంటి. ఆపేసావా ఏడుపు? కమల్ నీ చేతుల్లోకి రాగానే ఏడు భలే ఆపేశాడే. తండ్రి చేతిలోకి వస్తే బిడ్డ ఏడుపెందుకు ఆపడా? ఏంటి తండ్రా? అంటే అదే, వీళ్ళ నాన్న కూడా నా వయసే ఉండొచ్చు కదా. ఎత్తుకోగానే వాళ్ళ నాన్న అనుకుని ఉంటాడు. బాబుకి వాళ్ళ నానంటే బాగా ఇష్టం అనుకుంటాను. ఏం మేడం? ఇష్టం కాదు, అసహ్యం, పరమ అసహ్యం. ఎప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడు, అతను బాబుని ఎత్తుకోడు. ఏ మేడం, ఎందుకని? ఎందుకంటే అతను ఒక శాడిస్ట్. దా. ఓ లేదు లేదు లేదు. మీరు ట్యూషన్ చెప్పండి, బాబుని కమల్ చూసుకుంటాడు. మాక్సిమం మా వర్క్ కూడా అయిపోయింది. ఏం కమల్? అవును సార్. బాబు తండ్రి శాడిస్ట్లా కాకుండా నేను చాలా బాగా ఆడిస్తాను. ఇవ్వండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. మేడం మనం స్టార్ట్ చేద్దామా? రండి. మేడం
మొదలు పెడదామా? ఇదిగో. వద్దు అటెళ్ళక నాన్న తాత బాలు వద్దు అటెళ్ళకరా సుదేష్నా సుదేష్నా వద్దు అటెళ్ళదురా సుదేష్నా సుదేష్నా రే బాబు అటెళ్ళదురా తాత బాలు ఇట్లారా ఇట్లారా అటెళ్ళకరా సుదేష్నా అత్తయ్య మావయ్య గారు పిలుస్తున్నట్టున్నారు. ఆయన ఎందుకు పిలుస్తారు చెప్పు? బాబుతో ఆడుకుంటూ ఉంటారు. బాబు రే అటెళ్ళదురా ఇట్లారా బాలు ఎక్కడ తెచ్చారా మీరు? షాక్ కొడుతుంది కరెంట్ రాది వద్దురా అమ్మా గౌరీ గౌరీ అత్తయ్య మావయ్య పిలుస్తున్నారు రండి. బాబు ఆగరా అమ్మో అయ్యో మావయ్య లేవండి మెల్లగా లేవండి పట్టుకోమా. అసలు నీకు బుద్ధిందా? పిల్లలు తిరిగే చోట కరెంట్ హీటర్ పెడతారా? పోయా పో. అసలు నువ్వు పిల్లాడి కన్న తల్లివేనా? పసిపిల్లాడిని ఎలా పెంచాలో ఆ మాత్రం తెలియదా? పిల్లల్ని కనగానే సరిపోదు. అది కాదండి. ఏది కాదు? నువ్వు నోర్మల్. కొంచెం ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఎన్నిసార్లు పిలిచాను వినిపించుకున్నారా? ఆ పిల్లకైతే బుద్ధి జ్ఞానం లేదు. నీకేమైంది? చెవిలో సీసం కరిగించిపోయించుకున్నావా? అరిసి అరిసి నా నోరు పడిపోయింది. ఏదో అదృష్టం బాగుండి సరిపోయింది కానీ లేకుంటే ఏమయ్యేది? అది కాదు మావయ్య, పిల్లాడికి స్నానం చేద్దామని. నువ్వు మాట్లాడుకో.
ఆడదానికి అంత మతిమరు పనికిరాదు. ఇంట్లో పసిబిడ్డ ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? అంతేలే, ఒక పద్ధతి పాడు లేకుండా పెరిగితే ఇలాగే ఉంటుంది. ఏంటయ్యా ఏమిటా మాటలు? నువ్వు నోరుపోయి. మొదటి నుంచి నీ వల్లే సంసారం తగలబడింది. వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రే గోపాలకృష్ణ, రా. అమ్మా గౌరీ, అత్తయ్య. ఏంటి ఏడుస్తున్నావా? అబ్బే అదేం లేదత్తయ్య. నా కళ్ళ ముందేగా ఆయన నిన్ను అన్నెన్ని మాటలన్నారు. మొదటిసారి చూసిన వాళ్ళెవ్వరైనా ఆయన మంచివాడు అని అనుకోరు, కానీ ఆయన మంచితనం నాకు తెలుసమ్మా. లేదత్తయ్య, మావయ్య గారిని నేనేం తప్పు పట్టడం లేదు. తప్పంతా నాదే. పసిపిల్లలు తిరిగే చోట అలాంటి కరెంటు వస్తువులు పెట్టడం నాదే తప్పు. అది మామూలుగా కూడా చెప్పొచ్చమ్మా. అలా అరిచి గొడవ చేయాల్సిన పని లేదు. కానీ ఆయన అంతలా ఆవేశపడ్డారు అంటే దానికి కారణం నీ మీద కోపం కాదమ్మా, మనవడి మీద ఉండే ప్రేమ. ఆయన కళ్ల ముందే ప్రమాదం జరగబోయింది. మనం పిలిచినా పలకలేదు, ఆయన కదల్లేరు. ఆ బాధ, ఆ కోపం, ఆ నిస్సహాయత నీ మీద నా మీద బయటపడ్డారు. అంతేకాని నీ మీద ప్రేమ లేకనో కోపంతోనో అలా మాట్లాడలేదు. నాకు అర్థమైంది అత్తయ్య. కానీ పద్ధతి లేకుండా పెరిగావు అంటేనే కొంచెం బాధ అనిపించింది. నిజమే, నేను పుట్టేసరికి మా అమ్మకి మతిస్థిమితం లేదు. నాకు మా నాన్నెవరో కూడా తెలీదు. మా మావయ్య ఉద్యోగం చేస్తూ దూరంగా ఉండేవారు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి ఎవరూ లేకుండా పోయారు. అందుకేనేమో పద్ధతి లేకుండా పెరిగాను. ఓసి పిచ్చిదానా, ఇంత చిన్నదానికే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా చెప్పు? ఊరుకోమ్మా. చూడమ్మా, మనుషులు రకరకాలుగా ఉంటారు. కొంతమంది ప్రేమతో పలకరిస్తే మరి కొంతమంది కోపంతో ప్రేమను ప్రదర్శిస్తారు. మాట కటువుగా ఉన్న వాళ్ళ మనసులో ప్రేమ దాక్కుని ఉంటుంది. మీ మావయ్య రెండో కోవకు చెందిన మనిషి. నేను ఇన్నేళ్లు ఆయనతో కాపురం చేసిన అనుభవంతో చెప్తున్నానమ్మా. ఆయన నీ మీద కోపంతో అరవలేదు, పసివాడేమవుతాడో అని భయంతో అరిచారు. అంతెందుకు, మీ ఆయన్ని కని పెంచి పెద్ద చేసిన మనిషి మీ పెళ్లి విషయంలో కాదని కోపంతో అరిచి దూరం చేసుకోలేదు. మళ్ళీ ఆయనే పిలిపించారా లేదా? నీకు తెలీదమ్మా, మీ పెళ్ళయిన తర్వాత నువ్వెలాంటి దానివో, మీ సంసారం ఎలా ఉందో అంతా కనుక్కుంటూనే ఉన్నారు.
తన కొడుకుని బాగా చూసుకుంటున్నావు అన్న నమ్మకం కుదిరాక ఆయన కుదుటపడ్డారు. ఒకసారి నాతో కూడా అన్నారమ్మా, నీకంటే బాగా చూసుకునే భార్య దొరికింది వాడికి, ఇక అమ్మని చూడటానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఆ మాట వెనక ఆయనకు నీ మీదున్న ప్రేమ గౌరవం గమనించావా? నువ్వు మాకు కోడలివి కాదు, కూతురివి. ఇదే మీ నానైతే నిన్ను మందలించడా? ఆయన అరిస్తే నువ్విలాగే బాధపడేదానివా? చెప్పు. అత్తయ్య, ఊరుకోమ్మా. పిచ్చి పిల్ల. ఆగు. చెప్పేది నీకే. బాబుని ముట్టుకోవద్దు. వాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఏడుస్తాడు. ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడు. నీకనవసరం. అను, ఏంటి కొడతావా? కొట్టు. నీకు చేతనైతే నా ఒంటి మీద చెయ్యి. అసలు ఏ అధికారంతో నన్ను కొడతావు? నా భర్తగా నిన్ను ఎప్పుడో నా మనసులో ఉంచి చెరిపేశాను. ఇక ఎలా నా మీద చేయి చేసుకుంటా? నీకేమైనా మెంటలా? నా మీద కోపం పసిబిడ్డ మీద చూపిస్తావేంటే? నీ మీద కోపం ఉందని తెలుసుగా. నువ్వంటే నాకు అసహ్యం అని కూడా తెలుసుగా. మరి ఎందుకు నా బిడ్డను ముట్టుకున్నావు? నువ్వు ఎత్తుకుంటే ఏడు పాపి నన్ను అవమానించినందుకు వీడికి శిక్ష పడాలి. నువ్వు అసలు కన్న తల్లివేనా? జంతువులు కూడా కన్నబిడ్డ ఏడుస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కును చేర్చుకుంటాయి. అలాంటిది వాడు అలా గుక్కబట్టి ఏడుస్తూ ఉంటే వాడికి శిక్ష పడాలి అంటావా? నీకు ఇష్టం లేకపోతే పిల్లాన్ని వదిలే, అంతేకాని వాడిని ఇలా ఏడిపించుకో. ఇదే నాకు నచ్చండి. అక్కడ కూడా సిగ్గు లేకుండా బాబుని ఎత్తుకున్నావు. అవకాశం వచ్చింది కదా అని పిల్లాన్ని చేరదీస్తున్నావు. నీకు నచ్చంది నేను పిల్లాన్ని చేరదీయటం కాదు, నేనక్కడ నీ ఎదురుగా ఉండటం, స్నేహంతో మాట్లాడటం. అవును, అదే నచ్చటం లేదు. ఎందుకంటే నీ వలలో పడి మరో ఆడపిల్ల బలి కావడం ఇష్టం లేదు. నోర్ముయ్. పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు. అసలు అమ్మాయి గురించి నీకేం తెలుసు? నీ గురించి తెలుసు. నీ వల్ల ఏ ఆడపిల్ల తన జీవితం నాశనం చేసుకోకూడదు. నా జీవితం నాశనం చేసావు చాలు. అసలు నీకు కావాల్సిందేంటో నీకే తెలీదు. నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావో నీకే అర్థం కావట్లేదు. నాకంతా అర్థం అవుతూనే ఉంది. అయినా నువ్వు వెళ్ళకపోతే నాకెందుకు? ఇంకోసారి నా కొడుకుని ఎత్తుకున్నా వాడిని ముట్టుకున్నా సరే ఊరుకునేది లేదు. అసలు నీ నీరు కూడా వాడి మీద పడటానికి వీల్లేదు. నేనేం వీడిని కావాలని ఎత్తుకోలేదు. నీకే చూసని చెప్పడానికి ఇబ్బంది అవుతుందని ఎత్తుకున్నాను. అయినా అదేదో పెద్ద నేరమైనట్టు మాట్లాడతావేంటి? నా దృష్టిలో నేరమే. ఖచ్చితంగా అది నేరమే. ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే నేను నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను. మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. ఆయన రమ్మన్నాడని వచ్చాను, కానీ నువ్వు రమ్మన్నావని రాలేదు. నువ్వు నీ హద్దులు దాటావంటే నిర్దాక్షిణ్యంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ నాన్న ఏమైనా నాకు సంబంధం లేదు. మైండ్ ఇట్. రేపు
రేపు రేఖొస్తే బాబుని ఇక్కడే మన దగ్గరే ఉంచమని చెప్పండి. మైండ్ యువర్ లాంగ్వేజ్. కమల్ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను.